పక్కన తల్లిదండ్రులు ఉంటారు కదా అమ్మాయి పక్కన హాస్పిటల్లో. వీళ్ళు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు నొప్పులు పడుకుంటే భరించలేకుండా సారం పెరుగుతుంది. వీళ్ళకేందో నొప్పి, ఆ అమ్మాయి నొప్పులు పడుతుంటే ఆ నొప్పులు బాధ వరకు వెళ్ళలేకున్నారు వీళ్ళు, వీళ్ళ బాధ. కాబట్టి తల్లిదండ్రులు నొప్పులు లేకుండా చేయమన్నారు, ఆ పిల్లలు నొప్పులు లేకుండా చేయమన్నది. దీనికి 2 మార్గాలు ఉన్నాయి సైన్స్. ఒక మార్గం పెయిన్లెస్ లేబర్, నొప్పి లేకుండా కాన్పోయేటట్టు చేస్తే ఒక ఇంజక్షన్ నడుములు వేస్తే నొప్పి లేకుండా కాన్పోయేటట్టు ₹1,00,000 ఖర్చు అయితే. మామూలుగా నొప్పులు పడితే ఒకప్పుడైతే 100 సార్లు చేసుకుంటారు, ₹100 అయ్యేది. సరే తీసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పోయి ₹1 ఖర్చు లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 పెయిన్లెస్. సిజేరియన్ ఆపరేషన్ చేయడం ఇంకో మార్గం. ఇంకో మార్గం సిజేరియన్ ఆపరేషన్ చేయడం. ఎందుకు సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంది? సోషల్ ఇష్యూ. తల్లిదండ్రులు అదే కోరినారు, అమ్మాయి అదే కోరింది, డాక్టర్ కూడా అదే ఇష్టం. ఎందుకు తెలుసండి? సిజేరియన్ ఆపరేషన్ అయితే 15 నిమిషాలు ఆపరేషన్ అయిపోతుంది. శనగలు చెప్పులు నడుపుకున్నట్టు. కాన్పునొప్పులు కానీ ఆ అమ్మాయి దగ్గర మా డాక్టర్ కాపలా కాయాలంటే 8 గంటల నుంచి 16 గంటలు పడతారు. ఒక్క నిమిషం మనం సరిగా అబ్జర్వ్ చేయకపోయినా కాన్పు కష్టమై తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం పోవచ్చు. సిజేరియన్ ఆపరేషన్ ఎంత సేఫ్గా మారిందంటే ఇప్పుడు తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం పోకుండా 99.99 సేఫ్గా చేయొచ్చు. అస్సలు నొప్పి తెలియక ఇంజక్షన్ ఇస్తాము, మళ్ళీ నిద్రలేసినట్టు అవుతుంది. ఇంటికి పోతానంటే 2 రోజులు ఇంటికి పంపిస్తారు. ఏది బాగుంది డాక్టర్కి? టైగర్ సిజేరియన్ డబ్బులు ఎక్కువ ఇస్తారు. ఇందాక చెప్పింది కదా, పాప సిజేరియన్ చేసుకుని ఎంత తీసుకుని ఉంటారమ్మా? కనీసం 20,000 కనీసం. అయితే ఇప్పుడు సరే 50,000 అయింది, ధర పెరిగింది. ఇంకొక విశేషం ఉంది, ఇది ఖచ్చితంగా మీరు విన్నారు. మహిళలకి కాన్పోయినప్పుడు పోస్ట్ పార్టం హిమరేజ్, అటోనిక్ పోస్ట్ పార్టం హిమరేజ్ అంటే గర్భసంచి ముడుచుకోకుండా రక్తం పోతే దాన్ని అటోనిక్ పిక్చర్. చాలా ప్రమాదం ఇది. పూర్తి స్థాయిలో చూస్తే డెత్ ఈజ్ గ్యారెంటీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాన్పు సమయంలో 1,00,000 కాన్పులకి ఎంతమంది స్త్రీలు మరణిస్తున్నారు లెక్క చెప్తా వినండి. మన ఇండియాలో 80 మంది మరణిస్తున్నారు 1,00,000 కాన్పులు. అడ్వాన్స్డ్ కంట్రీస్ కెనడా, నార్వే, స్వీడన్ ఇట్లాంటి చోట్ల 1,00,000 కాన్పులు 4 మరణిస్తున్నారు. 4 మరణాలే. ఆ 4లో ఒకరికి మరణం అంటే 100% మరణం. 4% అంటే 1,04,000 తీసుకుంటారు మీరు. అండ్ ద పర్సన్ హూ ఇస్ డైయింగ్, ఇట్ ఇస్ 100% డెత్. పర్సంటేజ్ చూడకూడదు అక్కడ, ఆ పిల్లలు చచ్చిపోతుంది. ఆఫ్రికా దేశాల్లో 1,00,000 కాన్పులు 2,000 మంది మరణిస్తారు. నా ప్రశ్న ఏంటంటే ఒక్కరైనా ఎందుకు మరణిస్తారు? ఏమి భూమి మీద జనాభాని పెంచడానికి మేమెందుకు త్యాగాలు చేయాలా? మా మహిళలు ఎందుకు కావాలా? మీకు పురుషులు బాగానే ఉంటారు కదా, మీకు సాగు ఎందుకు వస్తుంది? ఒక కళం ఇస్తారు, వెళ్ళిపోతారు. సాగు అంతా మాకు వస్తుంది కదా. అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా 1,04,000 ఉన్నాయి తెలుసా. అటోమిక్ PPH నేను చెప్పిన కాంప్లికేషన్కి ఆన్సర్ లేదు ఇప్పటిదాకా. వైద్య చరిత్రలో ఆన్సర్ లేదు. బ్రిటన్ లాంటి చోట్ల ఒక అమ్మాయి కాన్పు అయితే డాక్టర్కి సైడ్ అడ్జస్ట్మెంట్ పెట్టాక అడుగును పెడేస్తుంది, నర్సు పెడితే అయిపోయినట్టు చూసి నర్సు అయిపోయింది అయిపోయింది. రోజుగా పరిశీలిస్తే కింద రక్తం వస్తే తెలుసుండేది, గమనించాలా. అరగంట గడిచింది, మనసు లేదు, బీపీ లేదు, థియేటర్లు పెట్టి బతికిస్తారు. లండన్లో